ఒక గురువు తన శిష్యులను గురుదక్షిణగా నాకొక రాజును బంధించి తీసుకురండి అని కోరాడు. అసలు ఆ గురువు ఎవరు, ఆ కోరికను ఎవరు నెరవేర్చారో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. విద్యలు పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడు తన శిష్యులందరినీ పిలిచి నాకు గురుదక్షిణగా ఏమిస్తారో అని అడిగాడు. అందరూ చేతులు కట్టుకుని నిలబడి మీరేం కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అప్పుడు ద్రోణుడు నాకు కావాల్సింది ఒకటే, తన ఐశ్వర్య గర్వంతో మిడిసిపడుతున్న ద్రుపదుడిని ఓడించి బంధించి తీసుకురావాలని చెప్పాడు. ఓస్ దీనికేముంది అంటూ కౌరవులు కవచాలు వేసుకుని ఆయుధాలు పట్టుకుని రథాలు సిద్ధం చేసుకుని ద్రుపదుడిపై యుద్ధానికి బయలుదేరారు. వారందరూ వెళ్లినా అర్జునుడు మాత్రం అప్పుడు వెళ్ళలేదు. ఈ విషయం ముందుగానే తెలిసిన ద్రుపద మహారాజు తన సైన్యాలను సిద్ధం చేసుకుని ఎదుర్కొన్నాడు. గొప్ప యుద్ధం జరిగింది. ద్రుపదుడి బాణాలు కౌరవుల కవచాలను ముక్కలు చేశాయి. కౌరవ రాజకుమారులందరూ చావు దెబ్బలు తిని పాండవులు ఉన్న చోటికి తిరిగి వచ్చారు. అప్పుడు అర్జునుడు గురువుకు నమస్కరించి ధర్మరాజుకు నమస్కరించి అనుమతి తీసుకుని ద్రుపదుడి మీదకి చాలా ఉత్సాహంగా బయలుదేరాడు. సముద్రంలో పెద్ద చేపలు అలజడి సృష్టించినట్లుగా భీముడు తన గదను పట్టుకుని ద్రుపదుడి ఏనుగులను కొట్టాడు. ఆ ఏనుగులు కొండల్లాగా కింద పడిపోయాయి. ద్రుపదుడి సైనికులు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. గురువు ఆజ్ఞను పూర్తి చెయ్యాలనే గట్టి పట్టుదలతో అర్జునుడు ప్రళయకాలపు అగ్నిలా కోపంతో ద్రుపదుడి రథాన్ని చుట్టుముట్టి మహారథుడైన ద్రుపదుడిపై వర్షం కురిపించినట్లుగా బాణాలను కురిపించాడు. అలా చేసేసరికి ద్రుపదుడు కనబడకుండా పోయాడు. పాంచాల సైన్యంలో ఆహాకారాలు చెలరేగాయి. అప్పుడు ద్రుపదుడిని రక్షించడానికి సత్యజిత్ అర్జునుడితో యుద్ధం చేశాడు. కానీ అతని రథం కూలిపోయింది. సైన్యం చెల్లాచెదురయింది. సత్యజిత్ పారిపోయాడు. అప్పుడు మళ్లీ అర్జునుడికి ద్రుపదుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అర్జునుడి దెబ్బలకు తట్టుకోలేక ద్రుపదుడు పారిపోతుండగా అతన్ని అర్జునుడు పట్టుకొని కట్టేసి ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకొచ్చి ఆయనకు తన గురుదక్షిణగా ఇచ్చాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.